ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక స్వీట్. ఇవాళ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి, అలాగే ఇంట్లోనే హౌస్ వైఫ్స్కి, జాబ్ చేసే వాళ్ళకి సింపుల్గా ఎలా ఎవ్రీడే మేకప్ చేసుకోవాలో చూపిస్తానండి. చూసేయండి. సో మనకు కావాల్సింది డే క్రీమ్, లిప్ బామ్ అండ్ ఫౌండేషన్. ఈ 4 ప్రోడక్ట్స్ తోటి ఎలా చేయాలో, డైలీ మేకప్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రైమర్ కింద అలోవెరా జెల్ అప్లై చేసేస్తున్నాను. మీరు ఏ అలోవెరా జెల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే యూజ్ చేస్తారో న్యాచురల్గా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఫేస్ మొత్తం ప్రైమర్ కింద ఇలా అలోవెరా జెల్ని అప్లై చేసేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఐబ్రోస్ ఫిల్ చేసేసుకుందాం. ఇలా ఐబ్రోస్ని ఎగ్జాక్ట్లీ మీ షేప్ ఎలా ఉందో అలా ఇలా చూసేసుకోవాలి. దెన్ మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో డైలీ ఎవ్రీడే డే క్రీమ్ ఏదైతే యూజ్ చేస్తున్నారో అక్కడ నేనైతే హిమాలయ న్యాచురల్ గ్లో కేసర్ వాడుతున్నానండి. ఫేస్ క్రీము, డే క్రీమ్ ఇది ఇలా అక్కడక్కడ డాట్స్ లాగా పెట్టేసేసుకొని ఇలా ఫేస్ మొత్తం నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసేసుకోవాలి. ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళు జస్ట్ అక్కడ ఆ ప్లేస్లో ఫౌండేషన్ అప్లై చేసేసుకోవచ్చు అండి. డే క్రీమ్ మీద డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళు ఇలా కవర్ చేసేసుకోవచ్చు. లేదు ఫౌండేషన్ డైలీ అప్లై చేసేవాళ్ళు అలోవెరా తర్వాత డే క్రీమ్ యూజ్ చేయకపోయినా ఫౌండేషన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అది మన చాయిస్. సో ఇలా ఫేస్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయిన తర్వాత లాస్ట్ ఫైనల్గా లిప్ బామ్ అప్లై చేసేస్తున్నానండి. ఇలా లిప్ బామ్ అప్లై చేసేసుకున్నాను కదా. సో నెక్స్ట్ స్టిక్కర్ పెట్టేసేసుకోవడమే. ఓకే, దెన్ మీరు కాంపాక్ట్ యూజ్ చేస్తే కాంపాక్ట్ యూజ్ చేసుకోవచ్చు. డైలీ లేదంటే మనం ఇంట్లో డైలీ ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ పౌడర్ యూజ్ చేసేసుకోవచ్చు. ఇలా పౌడర్ అప్లై చేసేసుకోవాలి. ఓకే, అయిపోయింది కదండి. తర్వాత ఇలా నేనైతే ఇలా రెడీ అవుతాను డైలీ. ఇలా సింపుల్గా మన ఎవ్రీడే మేకప్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి ఫైనల్ అవుట్లుక్ ఎలా ఉందో. ఇంకా జడేసేసుకొని రెడీ అయిపోవడమే. ఇదండి నా అవుట్లుక్. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Okay, bye friends.